156 మందుల మీదన కేంద్రం నిషేధం విధించింది. ఇందులో రోగులకు ముప్పు తెచ్చేటటువంటి అవకాశం ఉందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల మెడిసిన్స్ మీద నిషేధం పెట్టింది. వీటిని ప్రధానంగా జ్వరము, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. స్థిర మోతాదులో 2 అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందుల్ని కాంబినేషన్ డ్రగ్స్ని, కాక్టైల్ డ్రగ్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్ 500 mg ప్లస్ పారాసెటమాల్ 125 mg మాత్రల్ని, మెఫెనమిక్ యాసిడ్ ప్లస్ పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజన్ HCl ప్లస్ పారాసెటమాల్ ప్లస్ ఫెనైలైప్రేన్ HCl, లెవోసెట్రిజన్ ప్లస్ ఫెనైలైప్రెసెస్, అలాగే HCl ప్లస్ పారాసెటమాల్ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ FDC ఔషధాలను వాడటం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని చెప్పి ప్రకటించారు.